హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్. మరి మీ అందరికీ ఇవి తెలుసు అనుకుంటా అండి. మనకి సమ్మర్లో వచ్చేటువంటి స్పెషల్ ఫ్రూట్, దీన్నే వాటర్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ అని కూడా అంటారండి. మరి ఇవి చాలా బాగుంటాయి, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో వీటిని తీసుకోవడం చాలా మంచిదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో షుగర్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. నేను ఈరోజు ఈ వాటర్ లేదా రోజ్ యాపిల్ తోటి మొజిటో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఈ వాటర్ యాపిల్స్ అండ్ కొద్దిగా సాల్ట్, నిమ్మరసము, కొద్దిగా అల్లం ముక్క, ఒక 2-3 పుదీనా ఆకులు, కొద్దిగా సబ్జా గింజలు ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టండి, వాటర్ అండ్ కూల్ డ్రింక్. ఇది మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. మీ ఇష్టం ఉంటే సోడా కూడా వేసుకోవచ్చు, అప్పుడు షుగర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇంకా నా దగ్గర కూల్ డ్రింక్ ఇది ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనము ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, వీటిల్లో మొత్తం మనకు వాటరే ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ. ఇప్పుడు నేను వాటర్ యాపిల్స్ అన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నా అండి. ఇందులోకి నేను ఒక 2 పుదీనా రెబ్బలు వేస్తున్నాను. అదే రకంగా కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి. అదే రకంగా కొద్దిగా అల్లం ముక్క అండ్ ఒక హాఫ్ నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ పట్టేసుకుందాము. అయితే ఒకటి స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని స్మూత్గా చేయొద్దండి, కొంచెము బరకబరకగా ఉంటేనే మనం తాగేప్పుడు అది మన పంటికి తగులుతూ బాగుంటుంది. లేదు మీ టేస్ట్కి నచ్చినట్టు మీరు ఒకవేళ స్మూత్గా చేసుకుంటా అంటే అలా అయినా కూడా చేసుకోవచ్చండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ వాటర్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ని మిక్సీ పట్టుకొని వచ్చానండి. పల్ప్ అంతా కూడా రెడీ అయ్యింది. యాక్చువల్గా దీనికి పెద్దగా టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సాల్ట్, తర్వాత అల్లము అండ్ పుదీనా వేసాను, దానివల్ల దీనికి చక్కటి టేస్ట్ వస్తుందండి. నేను ఈ పల్ప్ని ఇందులో కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. చూడండి దీంట్లో ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందో, అందుకే దీన్ని వాటర్ యాపిల్ అన్నారండి. వీటిలో 3-4 వెరైటీస్ దొరుకుతాయి మనకు. కొన్నేమో చాలా పింక్ కలర్లో ఉంటాయి, అట్లాంటి వాటిని రోజ్ యాపిల్స్ అని కూడా అంటారు. నేను ఇంకా సమ్మర్కి బాగుంటుంది కాబట్టి, చలువ చేస్తుంది కాబట్టి నేను సబ్జా గింజలు కూడా తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. అదే రకంగా ఇప్పుడు నేను కూల్ డ్రింక్ యాడ్ చేస్తున్నాను. కూల్ డ్రింక్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను దీంట్లోకి షుగర్ వేయలేదండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇంకా షుగర్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. చూడండి, కూల్ వాటర్ యాపిల్ మొజిటో రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పుదీనా, తర్వాత మరి ఇది మనది వాటర్ యాపిల్ కాబట్టి నేను వాటర్ యాపిల్తో ఇట్లా గార్నిష్ చేస్తున్నా అండి. మన గార్నిషింగ్ని బట్టే పిల్లలు ఇష్టంగా తాగుతారండి. చూడండి, సమ్మర్లో చలువ చేసేటువంటి కూల్ వాటర్ యాపిల్ మొజిటో రెడీ.